సువర్ణ కమల రంజితమై సూర్యప్రభాభాసురమై ప్రకాశించి ఇదే గాంధీవము, సందేహం లేదు. అదే గాంధీవం. నన్ను స్మరించి స్పృశించు. అర్జున పల్గుణ పార్థక్కి శ్వేతవాహన దీపచో విజయ కృష్ణ సమేతాచి ధనంజయ. జన పల్గుణ పార్థక్కి శ్వేతవాహన దీపచో అర్జునుడి శంఖారావం. సింగం మాగటితో గుహాంతరమునంచే పాటుమై నుండి మాతంగ పూజిత యూధ దర్శన సముద్ర క్రోధమై వస్తురోజన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతి. ఆపండి ఆచార్య. శిష్య వాత్సల్యంతో పాండవ పక్షపాతంతో పార్థుల్ని ప్రశంసించి మమ్మ అవమానించాలి. గురు సైన్యానికి మీరొక్కర వీరులు కాదు. కర్ణ, ఆచార్యుల్ని అధిక్షేపిస్తున్నావా? శౌర్యవంతుడైన శత్రువుని శ్లాఘించడం వీరధర్మం. స్త్రీ శిష్యుని ప్రశంసించడం గురువుకు అధర్మం కాదు. శాంతించండి గురుపుత్ర. ఇది అంతఃకలహాలకు ఆవేశాలకు అదరు కాదు. వచ్చినవాడు ఫల్గునుడే అయితే ఇక మన పంతం నెరవేరినట్లే. అజ్ఞాతవాస నియమ భంగంతో పాండవులు తిరిగి 12 ఏళ్ల అరణ్యవాసం చెయ్యాలి. నీది పొరపాటు రారాజా. పాండవులు అంత అవివేకంగా వర్తించారు. అధిక మాసాలతో కలిపి నిన్నటితో గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు సమరాభిలాషే సమీపిస్తున్నాడు. వచ్చినవాడు ఫల్గునుడు సుయోధన, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు. రాలత్తికినైతనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే చెత్తగును కుందగును తొడరుటెల్లది తంబుల కోర్చుట. అట్లుగాక ఇత్తడలంచి ఒక్క నెయ్యి ఇత్తడి పొందగు చేతయుంతగు. తాతగారు, ఒక్క వరలో 2 కత్తులు ఇవ్వడం ఖడ్గమే కార్యసాధనమని మా నిర్ణయం. దయవేచ్ఛ జరుగుని రారాజా. కర్ణుని తోడుగా మీరు గోవులతో హస్తినాపురానికి కదలండి. మేము ఆ కిరీటిని అడ్డగిస్తాం. సుయోధన, గురువాక్యం పాటించు. ఇప్పటికిదే సముచితం. వెళ్ళు. కుమార్, అడుగు. రారాజు కర్ణ సహాయుడై మందలతో ముందుకు సాగుతున్నారు. మన రథం వారి ముందుకు మళ్లించు. త్రోవలో గురుదేవులకు నమస్కరించి పెడదాం. సరే, ఇటు పోని.
చూచారా భీష్మాచార్య పార్థుని భక్తి ప్రపత్తులు బాణాలతోనే నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. అందుకే ఆ చిరంజీవి జనప్రియుడైనాడు. నిలు దుర్యోధన నిలు. నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు. నిరుధనుడా, రాధేయుణ్ణి జయించి గాని రారాజుని సమీపించలేవు. నీ విజయ బిరుదం వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్భాలు కొత్తవి కావు కర్ణ. ప్రేలితి వెన్నోమార్లు కురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నోమార్లు కురు వృద్ధుల ముందర, నేను కండనే చాలుదు అర్జును గెలువ సంగరమందని, నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే, నింకాలుని ప్రోలికం పెదను కర్ణ, నింకాలుని ప్రోలికం పెదను కర్ణ, రణాంగణమందు నిల్వమా అంతటి వీరుడవా? కోటు మొగండునా ముగిలిపోయిన వింటిని చేతబట్టి ఆర్భాటము నీరగా తిరిగి పందల కొందర గెలిచితంట, ఈనాటికి నీదు నేర్పు కథనమున గాంచు దినంబు వచ్చే, నీ బూటకమంతయు తెలిసిపోవును నేటితో. పల్గునా మీ యుద్ధజాతలు చెప్పగా విన్నాం, ఇప్పుడు కల్లారా చూచాం. ఒళ్ళు పులకరించింది, కళ్ళు తరించి. ఉత్తర కుమార, ఈ పాటికైనా పొగడ్త. మహామహులతో యుద్ధం ముందుంది. పద, ద్వారాజు వైపుకు రథం మళ్లించు. సరే. నిలు కురురాజా నిలు. రణం రాజధర్మం. అభిమానభక్తుడని ప్రసిద్ధికిచ్చా నీవు. నీ ప్రతాపం ప్రదర్శించు. అర్జున, గురువీరులు ప్రాణాలకు ఆశించే పిరికి పందరు కాదు. నిన్ను బయటకు రప్పించి నిర్తించడానికే ఇంత దూరం వచ్చింది. ఇది జోదం కాదురా రాజా, వంచన చేసి ఓడించటానికి. నిటలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం. ఏనుగునెక్కి పెట్టేనుగులిరుగడరా బురవీధుల గాలగలదే, మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సౌపార భోగింపగలరే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలరే, కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే,
జూదమిత్తట నాడంగరాదు సుము